విషయం ఏంటంటే మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి వీళ్ళు పెట్టి సామాన్యులారా రండి మీకు రెడ్ కార్పెట్ అనేసరికి ఎక్కడెక్కడ లేని సంతంతో వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, వాళ్ళని సామాన్యులుగా ట్రీట్ చేసి మళ్ళీ తర్వాత ఒక ఫైర్ స్ట్రామ్ అని చెప్పేసి బయట బాగా సోషల్ మీడియాలో అంటే ఈ లాస్ట్ ఇయర్ ఆ మధ్య కాలంలో బాగా వైరల్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ గురించి అప్పట్లో ఏం మాట్లాడినా యూట్యూబ్ లో లక్షల లక్షల వ్యూస్ వచ్చాయి. అలాంటి వాళ్ళందరినీ ఫైర్ స్ట్రామ్ అని తీసుకొచ్చారు. అలాగే మన దివ్యల్ మాధురి గారు వెళ్ళారు, అలేక చిట్టి పికిల్స్ వెళ్ళింది కదా. చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేసిన వీళ్ళిద్దరూ ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ గా మిగిలారనమాట. ఎవరు వాళ్ళు ఇంకొంతమంది అంటే వీళ్ళతో పాటుగా ప్యారలల్ గా వైరల్ అయిన ఇంకో క్యారెక్టర్లు. అట్లా మన అఘోరితో పాటు శ్రీవర్షిణి అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ పిల్లకి కూడా అద్దంలో చూసి తలదూకునే అలవాటు ఉండేది అప్పట్లో, తెలిసిందే కదా మనకు. అయితే మరి బిగ్ బాస్ కి వెళ్దాం అనుకోనో ఏంటో తెలియదు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అంటే మరి బయట వైరల్ అయ్యే వాళ్ళందరినీ బిగ్ బాస్ తీసుకెళ్లి ఇంకా పాపులర్ చేస్తున్నారు. మరి వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నేను లైవ్ గా పెళ్లి చేసుకున్నా, లైవ్ ఒకసారి 2 సార్లు పారిపోయి వచ్చా, శ్రీవర్షిని తిరిగి రావాలి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద యుద్ధం చేశారు, ఉద్యమం చేశారు, ఆవిడ తేవాలి 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 అని చెప్పేసి. మరి వీళ్ళకంటే ఎక్కువ వైరల్ అయ్యింది. మరి అట్లాంటప్పుడు నన్ను వదిలేసి వాళ్ళందరిని ఎట్లా తీసుకెళ్తారు బిగ్ బాస్ కానీ. ఇప్పుడు ఆవిడ అన్ని ఛానల్స్ కి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుంది. మరి కొంప తీసి ఈవిడ కూడా బికినీలు వేసుకుని బొమ్మలు గిమ్మలు తీసుకుంటుందా? లేదు లేదు, అందరికి చూపిస్తుందా? లేదు. అమ్మాయి అలాంటి పొరపాట్లు చేయకమ్మా. ఇప్పటికే ఈ రచ్చతోటి చాలా దారుణంగా ఉంది. మీరు సలహా ఇచ్చినట్టుంది. సలహా కాదు, ఏమో అలాంటి పనులు కూడా చేస్తారు. మీడియాలో పాపులర్ అవ్వాలి, సెలబ్రిటీలు అయిపోవాలి. సెలబ్రిటీలు బట్టలు ఇప్పుకుంటే అవుతారా తల్లి? తప్పమ్మా. అనక్కవ్వకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి అందరి నోళ్ళల్లో నానడం మంచిది కాదు. ఆ తర్వాత ఇట్లా అంటే అదే పనిగా ఇంటర్వ్యూలు ఇస్తుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓహో ఈవిడ పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి. అవ్వడంలో తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. ఏమి ఒక్కటి మాత్రం ఎందుకు అలా ఉండాలి? పాప ఆల్రెడీ నువ్వు పాపులర్ అయిపోయావు అంటే అట్లా కాదులే, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆమెకంటూ ఒక పాపులర్ అయ్యి అన్పాపులర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పాపులర్ అవ్వడానికి పాపం ఆ పాప ట్రై చేస్తుంది అన్నమాట. అంటే ముందు నుంచి తనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్, టీవీ సీరియల్ అట్లా. దాన్ని ఉంది, రీల్స్ చేస్తోంది, ఏదో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నానని చెప్పింది. అలాగే చిట్టి లాగా. అవునా? పచ్చళ్ళ వ్యాపారం చేస్తుందట, స్వీట్స్ ఆర్ట్స్ చేస్తుందట. అమ్మ కొంచెం ఉప్పు కారాలు లిమిట్ లో ఉండేలాగా చెయ్యి, మంచి బిజినెస్ అవుతుంది. అదేం తప్పు కాదు, అదేం తప్పు కాదు. ఆ రకంగా నువ్వు పాపులర్ అవ్వు, అంతేగాని చిన్న చిన్న వస్త్రాలు మాత్రం ధరించొద్దే. అయినా చిన్న చిన్న వస్త్రాలు ధరించడానికి కూడా ఆయన ఎవడో పిచ్చాయని చెప్తున్నాడు. ఈ మధ్య పార్కుల్లో తిరుగుతూ ఉంటాట. కర్మ శర్మ అది ఏదో ఆయన పేరు నాకు అర్థం కావట్లేదు. కర్మ శర్మ అని బ్రాహ్మణ్స్ అందరిని అవమానిస్తున్నారు. అదే అదే. ఇప్పుడు అలా అవమానించడానికి కంకణం కట్టుకున్నాడా, లేదా తను అందరికి తనని ప్రకటించుకోవడానికి కంకణం కట్టుకున్నాడా అర్థం కావట్లే. కానీ వెర్రిబాగులోడు చాలా క్లియర్ గా తెలుస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు, సంధి ప్రేలాపనలు పేలుతున్నాడు. అలాగా అందరూ ఏముంది, వెర్రోడి చేతికి రాయి ఉంటే ఎవరి మీద వస్తాడో తెలీదు, అలా తిరుగుతూ ఉంటే అందరూ ఎంటర్టైన్మెంట్ గా పిలుస్తున్నారు. కొంచెం ఆలోచించు నాయన, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుకో. బాలేదు నువ్వు మాట్లాడే ఏదైనా ఛానల్లో వాడి నెంబర్ తీసుకొని ఇస్తా మీకు, ట్రీట్ చేయండి. తప్పదు, తలంటు పోయాలి. పిల్లాడు తలమాసి బుర్ర పని చేయట్లా, వెర్రి పేలాపనలు పేలుతున్నాడు. ఇకపోతే ఇందాక మీరు అన్నారు కదా టాపిక్, వంటలు వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు చక్కగా. పిండి వంటలు, పచ్చళ్ళు ఇవన్నీ చేసి మళ్ళీ కొత్త జీవనము ప్రారంభించాను అని చెప్పింది ఆ అమ్మాయి. వర్షిణి అమ్మ చాలా బాగుంది, సంతోషం, నువ్వు అలా ప్రొసీడ్ అయిపో, ఏంటి అది బెటరు. అంతేగాని వేరే దారులు తొక్కద్దమ్మా. నేను ఇప్పుడు ఆ బెటర్ అనే పదాన్ని తొక్కుతున్నా. చెప్పండి. విషయం ఏంటంటే
మనకి ఇంతకు ముందు ఫుడ్ బిజినెస్ ఎవరైనా చేయాలి అనుకుంటే FSSAI సర్టిఫికేట్ తీసుకొని అనుమతి తీసుకోవాలి. మేమన్నీ సేఫ్టీ మెజర్స్ వాడుతున్నాము, మా ఉమ్. ఇంగ్రీడియంట్స్ అన్ని మంచివే, అవును, మేము కల్తీలేమి చెయ్యట్లేదు అనే ఒక పర్మిషన్ తీసుకున్న తీసుకోవాలి. తర్వాతే వాళ్ళ వ్యాపారంలోకి రావాలి. అవును, తీసుకోకపోతే ప్రభుత్వం అధికారులు వచ్చి దాన్ని సీజ్ చేస్తారు. అవును. ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్ లో ఫస్ట్ ఆ, ఫ్రీగా వంటల వీడియోలు పెడుతున్నారు. వంటల వీడియోలు పెడతారు చాలా మంది. కొంచెం పాపులర్ కాగానే వీళ్ళు కారాలు మిరియాలు తయారు చేస్తున్నారు, ఆ, కారపొడి, మిరియాల పొడి, ఆ. పసుపు పొడి. వాటిని మార్కెట్ లో అందరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సర్టిఫికేట్ అమ్ముతున్నావు నువ్వు, నాకు అర్థం అవ్వట్లా అది కొనుక్కునే వాళ్ళు కూడా చూసి కొనుక్కోండి, కదా. లేకపోతే మీ పచ్చడైనా, హెల్త్ పాడైపోతాయి. పికిల్ అయినా, ఇప్పుడు రామోజీరావు పికిల్స్ అయినా, తెలుగు ఫుడ్స్ అయినా, సూర్యో గీరో ఇంకేదైనా మనకు తెలుసు వెనకాల ఏమంటే బ్రాండెడ్ ముద్ర. తింటేనే ఇప్పుడు చాలా మందికి అనారోగ్యాలు వస్తున్నాయి. కారణం ఏంటి? అవి నిలవ ఉండడం కోసము ఏవో లిక్విడ్స్ కలుపుతారు. అవి ఎక్కువ కాలం నిలవ ఉండడానికి, ఇతర దేశాలు కూడా పంపించడానికి. అది కొంతమందికి పడక ఉమ్. జీర్ణకోశ వ్యాధులు, అలాగే క్యాన్సర్లు ఇత్యాది లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయని వినికిడి. జాగ్రత్త. ఇప్పుడు మీరు మీరు చూసుకోండి. చెప్పినవన్నీ చెప్పే ఉమ్. ఇలాంటివేవి మా దాంట్లో లేవు, ఆ, మేము గానుగ నూనెలు వాడుతున్నాము, అది వాడుతున్నాము, ఇది వాడుతున్నాము అని చెప్పి ఆ, జనాలకి ఆ, బిజినెస్ చేస్తున్నారు. ఆ, అంటే నేను వీళ్ళని ఎవరిని తప్పు పట్టట్లా. ఉమ్, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ రోజు ఓకే, ఉమ్, నువ్వు కూడా లార్జ్ స్కేల్ కి వెళ్ళినప్పుడు, ఉమ్. ఇప్పుడు అంటే 10 మందికి పచ్చళ్ళు ఇస్తున్నావు కాబట్టి ఓకే, అవును. నువ్వు కూడా రామోజీరావు స్థాయిలో ఉమ్, అన్ని నీ అది పెరిగినప్పుడు, ఉమ్, ఆర్డర్లు పెరిగినప్పుడు, ఉమ్. మీరన్న దేశ విదేశాల్లో కూడా వీళ్ళకి డిమాండ్ వచ్చినప్పుడు, పెద్ద పరిశ్రమ పెట్టి అప్పుడు ఖచ్చితంగా ప్రిజర్వేటివ్ వాడాల్సి వచ్చినప్పుడు వాడాల్సి మరి ఉంటుంది. ఏం చేస్తావు అనేది క్వశ్చన్ మార్క్. అన్ని ప్రభుత్వ పర్మిషన్లు తీసుకొని, అలాగే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇటువంటి వ్యాపారాలు చెయ్యొచ్చు. చేయాలి. అలా కాకుండా ఏదో సందులో 10 మంది కొంటున్నారని చెప్పి మొదలుపెట్టి చాటుమాటుగా చేశారనుకోండి, అది తెలిసిన రోజున ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే మీరే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చేయండి. ఏ వ్యాపారం చేసినా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్ని అనుసరించి మీరు ఆ వ్యాపారంలో అడుగు పెడితే మంచిది.